ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అసలు ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ఇంకా ఎంతమంది అరెస్టు కానున్నారు? ఇప్పుడు మరో నలుగురు అరెస్టు కాబోతున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది. ఇంతకా నలుగురు ఎవరు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, వైఎస్ జగన్ గారికి ముందే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంకో మరో నలుగురు అరెస్టు కాబోతున్నారు వైసీపీ నేతలు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఇంతకు అసలు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనుకోవచ్చు? అంటే ఇవాళ తాజాగా విజయానందరెడ్డి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు కొత్త అంశాలు బయటకు వచ్చాయి. రెడ్ శాండల్ స్మగ్లర్ విజయానందరెడ్డి అతనేంటి, ఆయన కంపెనీలు, అతని యొక్క నిఖిలానంద అపార్ట్మెంటు అక్కడ తనిఖీలు చేశారు. సిట్ బృందం అక్కడికి వెళ్ళింది. అతను ఇచ్చినటువంటి సమాచారమా లేదో అక్కడ దొరికినటువంటి ఫైల్స్, హార్డ్ డిస్కులు, వాటన్నిటిని బట్టి ఉత్తరాంధ్రలో బొత్స మేనలుడి పేరు వచ్చింది. చిన్న సీను ఏంటిది, మధ్య శ్రీనివాసరావు అక్కడ భారీ ఎత్తున ఈ లిక్కర్ సొమ్ము అతనికి ముట్ట చెప్పినట్టుగా ఈరోజు మీడియాలో కథనాలు. ఆయన ఏంటి, గతంలో వైసీపీ ప్లీనరీకి అతను ఖర్చు పెట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మని దించేశారు. జగన్మోహన్ రెడ్డినే ఆ రోజు మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు, శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారు విజయసాయి రెడ్డి. ఆ సభకైన ఖర్చు అంతా ఇతను పెట్టుకున్నాడంట. అందుకని దానికి ప్రతిఫలంగా ఉత్తరాంధ్ర మద్యం సిండికేట్ ముడుపుల సొమ్ము అంతా అతను కైంకర్యం. ఇప్పుడు ఇక్కడ మధ్య సీను, చిన్న సీను యొక్క పేరు వినపడుతుంది. లేదు, గోదావరి జిల్లాల్లో ఒక మంత్రి, అతనికి పెద్ద ఎత్తున ముడుపుల సొమ్ము అందింది అంటున్నారు. అంటే ఎలా వీళ్ళు రీజియన్ పంచుకుని ఈ ముడుపుల సొమ్ములు భుజించారో, మిథున్ రెడ్డి గోదావరి జిల్లాలో ఇన్ఛార్జిగా, ఈ కేసులో అతనే ప్రధాన నిందితుడు. ఆ మిథున్ రెడ్డి ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. బెయిల్పై విడుదలై ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓటేయటానికి వెళ్ళాడు. రేపు 11వ తారీఖు అతను సరెండర్ అవ్వమన్నారు. మిథున్ రెడ్డి అతనికి పెద్ద ఎత్తున ముడుపులు ఇప్పించినట్టు టీడీఆర్ బాండ్స్లో అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా కారుమూరి కుటుంబం విపరీతంగా లబ్ధి పొందింది. కొడుకు సునీల్ కుమారే ఎంపీ క్యాండిడేట్, కారుమూరి సునీల్ కుమార్. అటు మైనింగ్ బిజినెస్లో వాళ్ళ యొక్క వాటా, నెల్లూరు జిల్లాలో ఆ వైట్ క్వార్జ్ మైనింగ్లో వాటిల్లో కూడా వాళ్ళ పేరు వినపడింది, సునీల్. అంటే అటు ధనుంజయ రెడ్డి, ఇటు మిథున్ రెడ్డి, కారుమూరి కుటుంబానికి పెద్ద ఎత్తున ముడుపులు ఇవ్వడంలో అటు ఇటు రెండు చేతుల ఎలా సహాయపడ్డారో అక్కడే కనపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కారుమూరి సునీల్ కుమార్, కారుమూరి నాగేశ్వరరావు పేరు కొత్తగా వచ్చాయి వాళ్ళ స్క్రీన్ మీదకి. నెక్స్ట్ గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అన్నారు. ఆయన ఎవరో పెద్ద మాటకారి అన్నారు. అంటే మనకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రుల్లో మాటకారి గుంటూరు ఆయన ఎవరు? అంబటి రాంబాబు. ఇప్పుడు అంబటి రాంబాబు అసలు మొన్న మనం చూసాం కథలుగా అతని పైన అవినీతి ఆరోపణలు. చివరికి అతను ఏంటి, ఒక స్కావెంజర్, ఒక పారిశుధ్య కార్మికురాలు కొడుకు చచ్చిపోతే వచ్చినటువంటి సహాయం 5 లక్షల్లో కూడా సగం అడిగాడు గంగమ్మ. ఇప్పుడు గంగమ్మ కొడుకు చనిపోతే ప్రభుత్వ పరంగా ఒక 5 లక్షలు ఏమో సహాయం ఇస్తే అందులో 2.5 లక్షలు అతను కట్ చేసుకున్నాడని అప్పట్లో ఆరోపణలు మీడియాలో. విజిలెన్స్ విచారణ జరుగుతుంది. అక్కడ ముగ్గురాయి కుంభకోణం అని, లేకపోతే అక్కడ లేఅవుట్లు, లేకపోతే అక్కడ ప్లాట్స్ 5 లక్షలు ఎకరానికి వసూలు చేశాడు, 10 లక్షలు ఎకరానికి వసూలు చేశాడు. ఈ జగనన్న ఇళ్ల కాలనీల పథకంలో పెద్ద ఎత్తున అంబటి రాంబాబు అవినీతికి పాల్పడ్డాడని. అంటే ఇప్పుడు ఒకటి అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, బొత్స మేనల్లుడు, ఆ తర్వాత రాయలసీమ మాజీ ఎమ్మెల్యే పేరు కూడా వచ్చింది ఈరోజు కొత్తగా, గుడ్ మార్నింగ్ ధర్మవరం. గుడ్ మార్నింగ్ అనగానే గుర్తొచ్చే పేరేంటి? ధర్మవరం. అదేంటి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అసలు అడ్రస్ లేడు, వెళ్ళిపోయాడు. నియోజకవర్గం వదిలేసి ఎక్కడో ఉంటున్నాడు, ఏదో వీడియోలు చేయడం తప్ప. ఇప్పుడు ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా మొన్న వెళ్ళి పరామర్శించాడు. ఎవరిని? ఆ మిథున్ రెడ్డిని పరామర్శించిన వాళ్ళలో జైల్లో. ఇప్పుడు అతనేంటి,
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అసలు లిక్కర్ ముడుపులు ఏ విధంగా తీసుకున్నాడో అది చూసి సిట్ అధికారులు ఆశ్చర్యపోయారట. అంటే పేకాట డెన్లు, ఆ పేకాట డెన్ల ద్వారా లిక్కర్ ముడుపుల్ని అతను తీసుకున్న తీరు సిట్టు విస్తుపోయిందన్నారు. అంటే కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త మరి క్యారెక్టర్లు వచ్చినాయి. అంటే అసలు ఈ సిట్ అనేది ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం అనేది అసలు అదో పెద్ద సాలెగూళ్ళ అల్లిబిల్లిగా అల్లుకుపోయింది. అంటే ఇందులో వాటా తిననాడు లేడనమాట. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కడికి 50 లక్షలు నెలకి ఇచ్చారని అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిపై అదే ఆరోపణలు. అతను నోరు మూంచడం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి నెలకు 50 లక్షలు అతనికి ఇచ్చాడంటున్నారు. నెలకు 5 కోట్లు మిథున్ రెడ్డి తీసుకున్నాడు అన్నారు. నెలకు 5 కోట్లు విజయసాయి రెడ్డి తీసుకున్నాడు అన్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి నెలకు 50 లక్షలు వచ్చాయని, లేకపోతే ధనుంజయ రెడ్డికి వచ్చాయని, 20 లక్షలు నెలకి ఓఎస్డీకి ఇచ్చారని, ఎవరికి, కృష్ణమోహన్ రెడ్డికి. అంటే 10 లక్షల నుంచి 25 లక్షలు ప్రతి నెల వీళ్ళకేంటి అదొక ఆదాయ వనరుగా. దాదాపు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఏదైతే డబ్బు ఉందో దాదాపు ప్రతి ఒక్కరికి చేరినట్లే కనిపిస్తూ ఉంది. ఇంకా ఏది 175 నియోజకవర్గాల్లో అప్పుడున్నటువంటి వైసీపీ 151 ఎమ్మెల్యేలకి నెలకు 10 లక్షలు 25 లక్షలు వాళ్ళకున్నటువంటి వ్యాపారాలను బట్టి, ఆ నియోజకవర్గంలో వచ్చే లాభాలను బట్టి మరి ముడుపు ఏంటది, అది జే ట్యాక్స్ అన్నట్టుగా మరి ఎమ్మెల్యే ట్యాక్స్ అక్కడ నియోజకవర్గంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ల పైన ముక్కు పిండి మరీ వసూలు చేశారని వాసుదేవరెడ్డి ఆ డిపోల ద్వారా, ఆ ఏజెన్సీల ద్వారా వసూళ్లు చేసి వాళ్ళకి ఇచ్చటం అంతా అతని బాధ్యతగా. ఇప్పుడు మళ్ళీ వాసుదేవరెడ్డిని పిలుస్తున్నారు అన్నారు. దీనిలో అతన్ని మళ్ళీ ఎంక్వైరీకి నేడో రేపో పిలిపిస్తారన్న నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ అయ్యే నలుగురు ఎవరు? అవును, నిన్నటిదాకా ఏమనుకున్నాం, సజ్జల భార్గవరెడ్డి పేరు వచ్చింది, మోహిత్ రెడ్డి పేరు వచ్చింది, లేకపోతే ప్రద్యుమ్న, ఆ నలుగురిని అరెస్ట్ చేస్తారనుకుంటే ఇప్పుడు కొత్తగా అసలు మాజీ మంత్రులే వచ్చి పడ్డారు, మాజీ ఎమ్మెల్యేలే వచ్చి పడిన దీంట్లో అసలు ఇది ఎంతమంది ఉన్నారు, ఈ అరెస్టులు ఎన్ని జరుగుతాయి, అసలు దీనికి అసలు ఒక లిమిట్ లేకుండా పోయింది, ఒక పరిధి లేకుండా పోయింది, ఏదో ఆక్టోపస్ లాగా కనపడుతోంది. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి పూర్తి స్వేచ్ఛనివ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కేవలం 5-6 నెలల్లోనే ఈ కేసును కొలికి తెచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సిట్కి అడ్డంకులు కల్పించకూడదు. సిట్కి పూర్తి స్వేచ్ఛని కోర్టులు ఇచ్చినప్పుడే ఇందులో అసలు దోషులు జైలుకి వెళ్తారు. కేవలం జైలుకి వెళ్ళినంత మాత్రాన్ని సరిపోదు. ఈ దోషులు, ఈ నిందితులు వీళ్ళు ఎంతైతే డబ్బు సంపాదించారో, కొల్లగొట్టారో ఆ డబ్బునంతా కక్కించాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే.